చెట్ల కుండీలు కూడా వేలుతాయని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా గైస్ నేనైతే. అయినా ఇంత పెద్ద పపాయ చెట్టు కుండీలో పెంచితే పాట్ వేలక ఏమవుతుందో చెప్పండి. బై ద వే ఇది కుండీ మీకు చూడడానికి చిన్నగా కనిపిస్తుంది వీడియోలో, కానీ ఇట్స్ అ వెరీ హ్యూజ్ పాట్, సిమెంట్ది, చాలా హెవీ పాట్ అనమాట. మొన్న ఫుల్ వర్షాలకి అండ్ పపాయ ట్రంక్ చూసిరా ఎంత పెద్దగా ఉందో, దాని రూట్స్ అవి సఫోకేట్ అయిపోయి మొన్న గాలికి అది ఇట్లా పేలిపోయింది. నైట్ మార్నింగ్ లేచి చూసే వరకు ఓపెన్ అయ్యి ఉందన్నమాట. గ్లాడ్ దట్ మట్టేం పడలేదు. బట్ ఆ ప్లేస్లోనే మనం ఎట్లా ఫిక్స్ చేయొచ్చు దీన్ని అని చెప్పేసి మేము ఆలోచిస్తుండే, ఎందుకంటే తీయడం అయితే కష్టమే అక్కడి నుంచి అని చెప్పి. సిమెంట్ కూడా వేయకుండా ఎట్లా చేయొచ్చు అని చెప్పి చూస్తే ఈ బ్యూటైల్ రబ్బర్ టేప్ ఒకటి కనిపించింది. ఇది యాక్చువల్గా పెద్ద పెద్ద ఇట్లా వాటర్ ట్యాంకర్స్ ఉంటాయి కదా, వాటికి హోల్స్ ఏమైనా పడినా ఫిక్స్ చేస్తారంట, వాటర్ ప్రూఫ్ అంట. సిమెంట్ మీద వేస్తారని నాకైతే ఐడియా లేదు, కానీ దీంతోనైతే ట్రై చేద్దామని చెప్పేసి మేము పెట్టినాము. జస్ట్ ఇన్ దట్ టైం దాన్ని టెస్ట్ చేయనీకో ఏమో అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షానికి ఏం అవ్వలేదు, కానీ ఏంటంటే ఆ సిమెంట్ పాట్ బరువుకి ఆ టేప్ మళ్ళీ ఓపెన్ అప్ అయిపోయిందనమాట. సో ఇట్లయితే కాదు అని చెప్పి మేము ఏం చేసాం, దాని చుట్టూ మెటల్ వైర్ దింపేసి మంచి గట్టేసి పెట్టినాం. కానీ దాంట్లో ఉన్న పపాయ చెట్టు అయితే అట్లనే ఉంది కదా, దాన్ని తీయకపోతే ఇదంతా వేసి వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మేము ఏం చేసినాం, ఇక ఆ పపాయ చెట్టు ముందే యాక్చువల్గా తీయాల్సింది కానీ వెలగలేదనమాట బుర్ర. సో తర్వాత దాన్ని కట్ చేసినాం. అండ్ ఈ పపాయ చెట్టు ఒక 4-5 టైమ్స్ అయితే ఫ్రూట్స్ ఇచ్చింది, ఇంక ఇస్తలేదు ఫ్రూట్స్. దీన్ని ఎందుకు ఉంచుకొని అని చెప్పి తీసేసినాం. ఆ ప్లేస్లో వేరే ప్లాంట్స్ అన్న పెంచొచ్చు అని, కానీ రూట్స్ తీయడం సాధ్యం కాలేదు గైస్. ఇట్లుంది ప్రస్తుతానికి, ఏం చేయొచ్చు అంటారు?